పాకిస్తాన్తో యుద్ధం చూడడానికి మేమంతా సిద్ధం. మొత్తం యూట్యూబ్ ఛానళ్ళు, న్యూస్ ఛానళ్ళు జనాల్ని భయభ్రాంతులు చేసి పిచ్చెక్కిచ్చేస్తాయి. సచ్చిన తలకిందులుగా తపస్సు చేయడం మనం పాకిస్తాన్తో యుద్ధం చెయ్యము. ప్రపంచ జియో పాలిటిక్స్ని చూసి ప్రపంచ దేశాలన్నీ తిరిగి ప్రపంచ దేశాల రాజకీయం తెలిసినోడుగా భారతదేశం చచ్చినా చెయ్యదు. ఓకే, ఇప్పుడు ఈ జీడిపి ఎదుగుదల చూద్దాం. ఎదుగుదల అంటే ఏది ఎదుగుతుంది ప్రపంచంలో? అమెరికా ఎదుగుదల అంటే ఈ 27 నుంచి 30 ఎదిగే క్రమం చెప్తున్నాను. అంటే ఇక ఆస్తి పెంచుకునేవి ఏమైనా ఉందా? ఓకే, అమెరికాకి 1% ఉంది. లేదు, ఎదుగుదల ఏం లేదు అంటే అన్నీ అయిపోయి డెవలప్ అయిపోయింది, అక్కడ ఇంకేం చేయడానికి ఏం లేదు. తర్వాత చైనా విషయానికి వస్తే చాలా ఉంది, 4. అదే అమెరికా భయం, 4% ఉంది. ఇంకొన్ని రోజుల్లో అమెరికాకి ఈక్వల్గా వచ్చేస్తుంది. తర్వాత జపాన్ చూసుకుంటే 0, ఏం లేదు, ఎదుగుదల ఏం లేదు. తర్వాత జర్మనీ చూసుకుంటే 0, ఎదుగుదల ఏం లేదు. తర్వాత ఇండియా చూసుకుంటే 7. ఇది ప్రపంచ దేశాల భయం. 7 ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని చెప్పి గూగుల్లో కొట్టండి, ఆన్సర్ చూడండి, ఏముంది? భారతదేశం. గర్వించదగ్గ విషయమేనా? ఎదుగుదలతే ఎవడైనా మనిషి ఎదిగితే ఆనందపడాలి. అలాంటి మన దేశం ఎదుగుతుందంటే మనం ఆనందపడాలా లేదా? మరి ఆనందపడకుండా యుద్ధం చెయ్యు, బాంబులు వేయు అని చెప్పి ప్రపంచ దేశాలు చెప్పడం, మనం దానికి పాకిస్తాన్తో యుద్ధం చూడడానికి మేమంతా సిద్ధం. యుద్ధం అంటే ఏమనుకున్నారా? అడుక్కు తినిపోతాం, నాశనం అయిపోతాం, దేనికి పనికి రాకుండా పోతాం. ఒక ఇండియన్ రూపాయి పాకిస్తాన్ రూపాయి ఎక్కువ ఉండేది, 1.5 ఎంతో ఉండేది, రూపాయిన్నర ఉండేది. అంటే ఒక రూపాయిన్నరతో సమానంగా ఉండేది. ఇప్పుడు ఎంత అయింది? ఒక భారతదేశం రూపాయి 4 పాకిస్తాన్ రూపాయలతో సమానం. అదే ఇండియాలో నువ్వు ఒక యాపిల్ పండు 10 రూపాయలు కొనుక్కుంటే అదే యాపిల్ పండు పాకిస్తాన్లో నీకు 40 రూపాయలు కొమ్మ. అన్నీ ఆర్థికంగా చితికిపోయింది, నాశనం అయిపోయింది, సర్వనాశనం అయిపోయిన దేశంతో యుద్ధం చేస్తే మనకేం పోతుంది? మనకు బొచ్చు తప్ప ఏం మిగిలేదేం లేదు, నాశనం మనమే పోతాం.